హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఈ మోడల్ బ్లౌజ్ను సింపుల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో చూద్దామండి. కటింగ్ అయితే పెట్టలేదు, ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ముందుగా మనం కటింగ్ అయితే బ్లౌజ్ నార్మల్గానే నెక్ మాత్రమే కట్ చేసుకున్న తర్వాత మంచి క్లాత్ అనేది అంటే మనకి లైనింగ్ మాత్రమే నేను నెక్ కట్ చేశానండి. మెయిన్ క్లాత్ అయితే కట్ చేయలేదు. మెయిన్ క్లాత్ కట్ చేయకుండా లైనింగ్ ఓన్లీ లైనింగ్ కట్ చేసి ఆ తర్వాత మనం చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ మంచి వైపు మీద ఈ విధంగా లైనింగ్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం ఏమన్నా లేసులు కానీ లేదా ప్యాచ్ వర్క్లు కానీ వేసేటప్పుడు ముందుగా మనం ఓన్లీ లైనింగ్ కట్ చేసేసుకుని మెయిన్ క్లాత్ను నెక్ కట్ చేయకుండా ఉంచుకున్నట్లయితే మంచిగా వస్తుందండి. ఎందుకనంటే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా లైనింగ్ పెట్టేసేసి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుందాం మనం. చూడండి ఇలా చాలా నీట్గా అయితే వచ్చిందండి బ్లౌజు. ఓన్లీ నెక్ డిజైన్ చేసుకోవడం మాత్రమే నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ అనేది మనం తీసేసుకుందాం. కుట్టు కట్ అవ్వకుండా కట్ చేయాలండి. చూడండి నెక్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఈ విధంగా కత్తెరతో మూలల దగ్గర ప్లస్ ఈ విధంగా అయితే కటింగ్ లాగా అయితే పెట్టుకోవాలండి. ఈ వంపుల దగ్గర మూలలకి కూడా ఈ విధంగా మొత్తం కూడా నెక్ అంతా కూడా చిన్న చిన్నగా టాకాలు అయితే పెట్టేసుకున్నట్లయితే మనం బ్యాక్కి తిప్పేసినప్పుడు లైనింగ్ ఈజీగానే తిరుగుతుందండి. షేప్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. మూలల దగ్గర కంపల్సరీగా ఈ విధంగా మనం సరి చేసుకోవాలండి. లేకపోయినట్లయితే కుచ్చులాగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనం నీట్గా అనేది సరి చేసేసుకోవాలి. చూడండి ఇలా ఈ విధంగా మొత్తము కూడా చక్కగా సరి చేసుకుందాము. ఇప్పుడు దానిపైన ఒక స్టిచ్ అయితే కుట్టు వేసేటప్పుడు చక్కగా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకురావాలండి. చివరన ఎడ్జ్ మీద పడేటట్లు చూసుకోవాలి. చివర అలా పడినట్లయితేనే మనకి నెక్ అనేది నీట్గా వస్తుందండి. ఇక్కడ మొల దగ్గర కంపల్సరీగా సూది కిందకు దించేసేసి ఈ విధంగా తిప్పేసుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అయితే కరెక్ట్గా మొలల దగ్గర కంపల్సరీగా మనం ఈ విధంగా ఏలుతో అనుకుని నిదానంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి. మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ షేప్ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇలా చూడండి ఇలా వచ్చింది నెక్. ఇప్పుడు మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనికి వేసే వెనకాల ప్యాచ్ అనేది తీసుకుందామండి. శారీ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఈ విధంగా దీనికి స్ట్రైట్ పీసే పడుతుందండి. క్రాస్ పీసులు ఏం తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా స్ట్రైట్ పీసును 1.25 అంటే 1.25 అంగుళాలు ఉన్న అటు ఇటు 1.5 అలా ఉండేటట్లు తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం స్ట్రైట్ పీస్ లాగానే తీసుకుని రెండు కలిపి అయితే స్టిచ్చింగ్ చేసేయాలండి. చూడండి ఇలా ఈ విధంగా రెండు కలిపి స్టిచ్చింగ్ చేసేస్తే
దాన్ని మనం పిన్నీస్ పెట్టి లోనికి తిప్పేసుకున్నట్లయితే మనకి మంచిగా వచ్చేస్తుందండి. చూడండి ఇలా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మనకి పిన్నీస్ పెట్టేసేసి అయితే మనం తిప్పేసేసుకుందాము క్లాత్ని. చూడండి ఈ విధంగా మంచి వైపు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ నెక్లో దీన్ని డిజైన్ చేయాలి. బ్యాక్ నెక్లో డిజైన్ చేయడానికి మనం సేమ్ పలక మెడలాగా ఉంది కదా, ఓన్లీ ఆ పలక మెడ ఉన్న వైపు మాత్రమే కింద ఈ విధంగా చూడండి ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకుని ఇప్పుడు వాటిని మనం అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. మనకి పలక వచ్చింది కదా, దాన్ని తిన్నగానే ఈ 4 కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కింద కొంచెం గ్యాప్ ఉంచేటట్లు వేసుకోవాలండి. కింద మనకి నడుం బెల్ట్ వేస్తాం కదా, నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి వేయడానికి కొంచెం గ్యాప్ ఉండాలి. మీకు కనిపించట్లేదు, దీనికి గ్యాప్ ఉంది కొంచెం. అలా గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే ముందుగానే మీరు నడుం పట్టి వేసేసుకోవచ్చు. ముందుగా నడుం పట్టి వేసేసుకుని కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాం మనం. అటు సైడ్ ఇటు సైడ్ ఈ విధంగా ఖర్చు అంతా తీసేసేయాలి. మనకి నెక్ పలక ఎక్కడైతే ఉందో అక్కడ వరకే వస్తుందండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీనికి లేస్ అనేది యాడ్ చేసుకుందామండి. వంపు దగ్గర నుండి అయితే ఫస్ట్ వంపు ఉంది కదా, ఆ వంపు దగ్గర నుండి అయితే లేస్ యాడ్ చేయాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ లేసి ఇక్కడ నుంచి యాడ్ చేయాలి ఈ వంపు దగ్గర నుండి. సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా యాడ్ చేసేయాలండి. లేస్ కొంచెం సన్నగా ఉందని చెప్పి నేను ఇంకా డబల్ లేస్ అయితే యాడ్ చేస్తున్నాను దీనికి. చూడండి సేమ్ ఇది కూడా ఇటుపక్క కూడా లేసే యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఇదైతే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చండి. కరువు షేప్ దగ్గర కొంచెం కరువు వచ్చేటట్లు పట్టుకోవాలి. లేస్ అలా పట్టుకున్నట్లయితే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఆ కరువు దగ్గర కూడా నీట్గా అయితే వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకొక లేస్ కూడా అయితే యాడ్ చేసేద్దాము. ఫస్ట్ దీన్ని యాడ్ చేద్దాం అనుకున్నాను, ఇలా ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా యాడ్ చేయాలని చెప్పేసి నేను ఇంకా అలా యాడ్ చేయలేదు. డబల్గా అయితే ఒక పక్కనే ఈ విధంగా అయితే డబల్ లేస్ అనేది యాడ్ చేసేద్దాము. చూడండి ఇలా. లేస్ అనేది మనకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదా, మనం చూస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఎటువైపు అయితే మనకి నీట్గా అయితే వస్తుందో అటువైపు అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా డబల్ లేస్ అనేది యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కూడా జాయింట్ చేసుకోవడానికి ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అయితే స్టిచ్చింగ్ చేసేసేయాలండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంటే షేప్స్ అవన్నీ వేయాలి, ప్లస్
మొత్తము కూడా ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ చేసేయాలి. ఆ డిజైన్ చేసిన తర్వాతే నేను ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను. ముందుగా వేద్దామని చూశాను. అయితే ఫ్రంట్ పార్ట్లో కూడా లేస్ వస్తుంది కదా, ఇంకా ఫ్రంట్ పార్ట్లో కూడా లేస్ రావాలంటే మనం ముందర ఫ్రంట్ పార్ట్లన్నీ కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేయటం ఏమీ చూపించలేదు నేను. ఇంకా ముందులో అయితే మనకి వన్ సైడ్ అనేది పౌట్ చెంగు ఉంటుంది కాబట్టి అటు పక్కన మనం లేస్ వేయిపోయినా పర్లేదు, లేస్ వేయిపోయినా పర్లేదండి. మనకి ఇటువైపున కుడివైపున మాత్రం కంపల్సరీగా నెక్ అనేది లేస్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసుకుందాము. షోల్డర్ అనేది నేను ఒక పక్కనే జాయింట్ చేశానండి. కుడివైపు మాత్రమే షోల్డర్ జాయింట్ చేసి చూపిస్తున్నాను. మనకి ఎడమ వైపున ఎలాగో పైట ఉంటుంది కాబట్టి అటు పక్కన మనం లేస్ యాడ్ చేయకపోయినా అవసరం లేదనమాట. ఈ విధంగా మొత్తం ఫ్రంట్ పార్ట్లో మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. షేప్ బెల్ట్లు కూడా వేసేసాను. షేప్ బెల్ట్లు ఉక్సులు పట్టి మొత్తం కూడా అయిపోయిన తర్వాతనే లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో అంతా కూడా చూపించలేదండి. ఈ విధంగా డబల్ లేస్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసేయచ్చండి. నెక్ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇది చూడండి ఈ విధంగా. లేస్కి రెండు వైపులా కూడా స్టిచ్చింగ్ అయితే వేయాలండి. ఒకవైపు వేసానులే గట్టిగా ఉంటుంది అనుకుంటే కాదు, రెండో వైపు కూడా వేయాలి. లేకపోతే ఒకవైపున లేసి నుంచి ఉంటుంది అనమాట లేస్. అలా కాకుండా టూ సైడ్స్ కూడా చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఈ పక్కన సేమ్ అదే విధంగా కూడా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇటుపక్క ఎంత గ్యాప్లో అయితే వేసామో సేమ్ అదే గ్యాప్లో అయితే లెఫ్ట్ సైడ్ కూడా జాయిన్ చేసేద్దాం. ఇందాక లేస్ వేసేటప్పుడు అటు నుంచి వేసాను, ఇప్పుడు చూసారా నెక్ వైపు నుంచి వేస్తున్నాను. అంటే మనకి లేస్ వచ్చే విధానం బట్టి మనం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఒకవైపు నక్కులుగా ఉంటుంది, ఒకవైపు ప్లెయిన్గా వస్తుంది లేస్. నక్కులుగా ఉన్నది మనకి బయటకు వస్తుంది అనమాట, ప్లెయిన్గా ఉన్నది నెక్ వైపు ఉంటుంది. ఆ విధంగా చూసి మనం లేస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క లేస్ అయితే రెండు ఒకేలా ఉంటాయి, అది ఎలా వేసినా పర్లేదు. మనకి ఒక్కొక్క లేస్లు ఒక్కొక్క డిజైన్ అనేది వస్తుంది. ఆ డిజైన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం లేస్ చూసుకుని అయితే యాడ్ చేయాలండి. ఈ విధంగా రెండు పక్కల కూడా మనం లేస్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అనేది జాయింట్ చేసేసుకోవడమేనండి. చూడండి బ్లౌజ్ జాయింట్ చేయడం కూడా అయిపోయింది. నేను ఇంకా వీడియో అదేం తీయలేదు. ఇప్పుడైతే మనం బ్యాక్ ఈ పూసలు అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ పూసలు స్టిచ్చింగ్ చేసుకోవడానికి నేను సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. పింక్ కలర్ థ్రెడ్ తీసుకుని పూసలు అయితే కొంచెం లావుగా ఉన్న పూస అయితే తీసుకున్నాను. చూడండి ఈ విధంగా పూస అనేది యాడ్ చేసుకుందాము. పూస వేసి కంపల్సరీగా ఆ పూస కింద బ్లౌజ్కి దిగేటట్లుగా మనం స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే చాలా గట్టిగా ఉంటుందండి, పూస ఊడకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం 4 కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలండి. పూస కంపల్సరీగా మనం వేసుకున్న తర్వాత ఆ దారం కిందకి అంటే బ్లౌజ్కి కూడా అటాచ్ అయ్యేటట్లు కిందకి స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ పెట్టెలు అనేది మనకి కదలకుండా ఉంటుందండి, నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇదే విధంగా 4 కూడా స్టిచ్చింగ్ చేయాలండి. కంపల్సరీగా కింద క్లాత్కి అనేది వేసినట్లయితే మనం పెట్టిన పెట్టెలు అంటే కింద అది వచ్చేసి కింద కదలకుండా ఉంటుంది అన్నమాట, కింద బ్లౌజ్కి కూడా వేసేసినట్లయితే. చూడండి ఎలా వచ్చినాయో. ఇదే విధంగా మొత్తం 4 కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము. సింపుల్ మోడల్ అండి. ఈ మోడల్ చాలా నీట్గా అయితే వచ్చింది. మనం లేస్ ప్లేస్లో మనం సేమ్ కలర్ థ్రెడ్తో కూడా
మనం డోరీ థ్రెడ్ తీస్తాం కదా, అదే కొంచెం వెడల్పు చేసుకుని లేస్ కాకుండా సేమ్ కలర్ థ్రెడ్తో కూడా అయితే డిజైన్ చేయొచ్చు. థ్రెడ్తో అయితే ఇంకా నీట్గా అయితే వస్తుంది లేస్ కన్నా. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా 4 స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హెమ్మింగ్ చేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది బ్లౌజ్. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఫైనల్లో బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అండి.